దేవునికి స్తోత్రం. ఈరోజు ఆదరణకర్తగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆదరణ వాగ్దానం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించెదను. యెషయా గ్రంథం 66 అధ్యాయం 13వ వచనం. ప్రియా ఆదరణకర్తగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు మహిమాస్తురుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు తల్లి లాంటి ప్రభు అయిన, తల్లి వంటి ప్రేమ కలిగిన ప్రేమాస్వరూపైన దేవుడైన దేవుడు అయిన యెహోవా మనలను తల్లి వలె ఆదరించువాడుగాను, తల్లి వలె ప్రేమించువాడుగాను, తల్లి కంటే మిన్నగా ప్రేమించువాడుగాను ఉన్న మహాదేవుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు ఆయనే. ఈ లోకంలో తల్లిదండ్రులు మనతో కొంతకాలమే ఉండగలరు, కానీ ప్రేమ శాశ్వతమైనది కాదు. వారి చివరి వరకు మనతో ఉండలేరు. ఎవరు ఉన్నా లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు. అందరి ప్రేమ అంతంతా వరకే. యేసయ్య ప్రేమ అంతవరకు నీతో ఉండగలుగుతున్నది. దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించుట గమనించదగిన విషయం. ఈ లోకపు తల్లిదండ్రులు శరీర అవసరతలు తీర్చగలరు, శరీరానికి ఆహారం అందించగలరు, కానీ మన దేవాది దేవుడు శరీర ఆహారాలతో పాటు ఆత్మీయ ఆహారం ఇచ్చి ఆత్మను వర్ధిల్ల చేయగల మహాదేవుడు, మహోన్నతుడు. ఆత్మ వర్ధిల్చున్న ప్రకారం అన్ని విషయంలోనూ మనం వర్ధిల్చున్నట్లు తన కృపను మనకు దయచేయగల మహాదేవుడు. తల్లి ప్రసవేదన పడి బిడ్డలను కనినట్లు మన సర్వశక్తిమంతుడైన తండ్రి అద్వితీయముగా మనలను కనుచున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా ఒక జనమును కనుటకు ఒక నాటి ప్రసవవేదన చాలునా అంటున్నాడు యెషయా 66:8. ప్రియులారా, ఒకని తల్లి వాడిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నాడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యు స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచున వారైనా మర్చిపోదురేమో, కానీ నేను నిన్ను మరువనంటున్నాడు సర్వాధికారి అనే దేవుడు. చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కున్నానంటున్నాడు ఆయన. నా వాత్సల్యతను కనుపరుచుచున్నానంటున్నాడు. ప్రియులారా, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీరు. అవును, ఈ లోకంలో మనం ఎన్నో వింతలు చూస్తూనే ఉన్నాం. బ్రతకలేక బిడ్డలు అమ్ముకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఒక పూట ఆహారం కోసం కసాయి తనముతో కన్న బిడ్డలను అమ్ముకునే దౌర్భాగ్యపు తల్లిదండ్రులను ఎంతోమందిని నేడు మనం చూస్తూనే ఉన్నాం. అప్పుల బాధ భరించలేక కన్న బిడ్డలనే హత్య చేస్తున్న వారు మనలో అనేకులు. ఈ లోకంలో నీతి చచ్చిపోయింది. ప్రియమైన దేవుని పాపం విపరీతంగా పెరిగిపోయింది. మమకారాలు అడుగంటిని పోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో తల్లిలా మనలను లాలిస్తున్న, తండ్రిలా ఆదరిస్తున్న దేవాదేవుడు సర్వశక్తిమంతుడిగా మన మధ్యలో ఉన్నాడు ఆయన. యేసు ప్రభు వారు మానవుడిగా ఈ లోకం జీవించినప్పుడు ప్రజలపై కనికరమును కలిగి ఉన్నాడు. యేసు తన శిష్యులను వెంటబెట్టుకొని బెత్నియా అను ఊరికి వెళ్ళాడు. జన సమూహంలో ఆయనను వెంబడించాడు. దేవుని రాజ్యమును గూర్చి వారితో మాట్లాడాను, స్వస్థతలు జరిగించాడు. పొద్దుగూకినప్పుడు 3 దినములు ఆహారం లేకుండా తన మాటలు విన్న జనసమూహం ఊరికే పంపేటకు ఇష్టపడక వారిపై కనికరపడి వారికి ఆహారము పెట్టుటకు ఇష్టపడిన మహిమానుతుడైన 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉండగా ఆయన 5 రొట్టెలు 2 చేపలు ఎత్తుకొని ఆకాశం వైపు కళ్ళెత్తి వాటిని ఆశీర్వదించి విరిచి జనసములకు వడ్డించినప్పుడు తన శిష్యులకు ఇచ్చాడు. వారందరూ తిని తృప్తి పొందగలిగారు. యేసుదేవుడు కుమారుడైనను మానవునిగా తన ప్రజల ఆకలిని గ్రహించి తన బిడ్డల ఆకలిని తీర్చి తల్లిగాను ఇక్కడ కనిపిస్తున్న మహిమాస్వరూపుడైన ఆ జన సమూహంలో ఆకలితో పంపుటకు ఆయన సమ్మతించలేదు. అందుకే ఆయన తల్లి వంటి మనసు కలిగిన వాడు నేడు ఈ మహాదేవుడు, ఈ మహోన్నతుడు, ఈ సర్వోన్నతుడైన దేవదేవుడికి మహిమకరంగా ఆయన నీ జీవితంలో అద్భుతం చేయగల దేవుడు కనుక ఆయన హృదయంలో గొప్ప స్థానం సంపాదిద్దాం. ప్రభు యొక్క మహోన్నతమైన నామానికి మహిమార్థంగా జీవితాలు కొనసాగిద్దాం. ఆయన తల్లి వంటి మహాదేవుడు, నీ పక్షాన కార్యం చేసే మహోన్నతుడు. ఆ దేవాదేవుడికి హృదయాలెత్తి ఆలోచనలెత్తి ప్రార్థించండి, ప్రార్థనలోకి పెంచండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారివి, సమస్తమైన ఆదరణ అనుగ్రహించగల మహాదేవుడా, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడు వేస్తున్నాం, నీ దీనదాసుని ప్రార్థిస్తున్నాను. మా ఎడల మీ కృపా, మీ కాపుదల, మీ కనికరం ఉంచండి రక్షక.
ఆదరణకర్తవు నీవే. తల్లిలా మమ్మల్ని ఆదరించే దేవుడు, మా ఇట్లా కృప చూపించగల దేవుడు, కృపామయుడు, దయామయుడు, దయాదక్షిణ పురుడు, పరిశుద్ధుడా, మీకంటే మాకు క్షేమాధారం ఏది కూడా లేదు. న్యాయాధిపతి, మా ఎడల మీ కృపాకిరణాలు దింపచేయండి. మీ కృపా అభిషేకం మాకు దయచేయండి. మీ తేజస్తో, మీ చేముతో, మీ ఆనందంతో, మీ ఆధారంతో, మీ సంరక్షణతో మమ్మల్ని నింపి మా ఎడల నీ వెలుగుని దయచేసి మాకు దేదీపన గొప్ప నీ విజయాన్ని అనుగ్రహించి మేలుతో మనం తృప్తిపరచమని ఏస్తున్నాలు ప్రార్థిస్తూ జయం నడిచి నాన్ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్.